నమస్తేనండి. ఈరోజు కన్యా రాశి వారి గురించి ప్రత్యేక కథనం. కన్యా రాశి వారి గురించి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నియమాలు. కన్యా రాశి భూతత్వపు రాశి. దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర సముదాయం చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశి. ఇప్పుడు ప్రజెంట్ కన్యా రాశి వారికి మనకు ఆదాయం చూస్తే 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూస్తే గురువు 9వ ఇంట, శని షష్టమ స్థానంలో, రాహు సప్తమంలో, కేతు జన్మంలో ఉన్నారు. ముఖ్యంగా కన్యా రాశి. కన్యా రాశి అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి రాశి. అంటే వీరికి ఎక్కువగా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఒక వ్యక్తిని అంచనా వేయడంలో వీరికి వీరే సాటి. వీరు చేస్తున్నటువంటి వ్యాపారం అది ఎలా నడిపిస్తే అది బాగా ప్రయోజకం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానం గొప్పది. అంటే ఒక వ్యాపారాన్ని ఎలా చేస్తే బాగుపడతారు, మరి చదువు ఎలా చదువుకుంటే ఉన్నతంగా ఎదగలుగుతాము, చదువులో ఎలా రాణించాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి, వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారంలో ఎలా అగ్రగామిగా ఉండాలి అనేటువంటి వారు చాలా వరకు కన్యా రాశి వారే. వాస్తవానికి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి నష్టాలు ఎక్కడ వస్తాయంటే ఫైనాన్షియల్గా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయండి కన్యా రాశి వారికి. తెలివితేటలు ఉంటాయి, కానీ ఆ తెలివితేటలు దీనికి ఒక అగ్నికి వాయువు తోడైతే ఎలా ముందుకు వెళ్తుందో అదేవిధంగా తెలివితేటలకు వీళ్ళకి డబ్బు అనేది కావాలి. ఆ డబ్బు అనేది పెట్టుబడి రూపంలో కనుక వీళ్ళకు ఉన్నట్టయితే వారు వ్యాపారాలు చేసి కోట్లు సంపాదిస్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. కన్యా రాశి వారు ఏంటంటే ఎక్కువగా కష్టజీవులు, కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ చెప్తున్నాను చూడండి. కన్యా రాశిలో జన్మించినటువంటి వారి డేట్ ఆఫ్ బర్త్లో 9లు ఎక్కువగా ఉండకూడదు. దానివల్ల నష్టాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారు ఎక్కువగా వీరి యొక్క డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 9వ నంబర్ అయి ఉండకూడదు. దానివల్ల కూడా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. కన్యా రాశిలో జన్మించినటువంటి వారు 9, 18, 27వ తేదీలలో కనుక జన్మించినట్టయితే ఎక్కువగా సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా అక్కడ మనం గమనించినట్టయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు మీన రాశిలో జన్మించినటువంటి వారితో వివాహం చేసుకున్నట్టయితే ఎక్కువగా సమస్యలు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత కన్యా రాశి వారు విదేశీ ప్రయాణాలు చేస్తే నష్టపోక తప్పదు. ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వీరు వ్యాపారం చేస్తే కన్యా రాశి వారు కోటీశ్వరులు అవుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కూడా వ్యాపారం చేస్తే ఓన్లీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయకూడదు. కేవలం చేయాలనుకుంటే ఇండివిజువల్గా వ్యాపారాలు చేయాలి. అది కూడా ఫుడ్ బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ, క్లాత్కు సంబంధించిన బిజినెస్ కానీ, అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడం కానివ్వండి, తర్వాత ఆయిల్కు సంబంధించిన బిజినెస్, ఇవన్నీ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. కన్యా రాశిలో పుట్టినటువంటి వారు ఫైనాన్స్ వ్యాపారం చేస్తే ఎక్కువ పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వారు తూర్పు దిక్కు నివాసం ఉన్నా కానీ, అదేవిధంగా పడమర దిక్కు నివాసం ఉన్నా కానీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువ చూపెడుతున్నాయి. అదేవిధంగా కన్యా రాశిలో పుట్టినటువంటి వారు వీరు ఉన్నతంగా ఎదగాలంటే ఫస్ట్ వాళ్ళు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో వారి పేరు బలాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను. పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకున్న తర్వాత దాన్ని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరమే లేదండి. కాబట్టి ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు. కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా సంఘంలో చిన్న చూపు చూస్తారు. ఒక విధంగా చెప్పాలని అంటే వీరి దగ్గర డబ్బు ఉంటేనే వారికి జేజేలు కొడతారు, డబ్బు లేకపోతే నష్టానికి ఎక్కువగా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అదేవిధంగా కన్యా రాశి వారికి సమాజంలో శత్రు భయం ఎక్కువగా ఉంటుంటుంది. వీరు ఎందుకంటే చేయని తప్పులకు నిందారోపణలు పడిపోవడం, ఎదుటి వీళ్ళను ఎక్కువగా నమ్మడం, దానివల్ల ఎదుటి వాళ్ళు వీళ్ళని తొందరగా మోసం చేయడం. వీరు బోలాశంకరుడు. ఒక విధంగా చెప్పాలంటే శివుడు ఎంత బోలా గుణం కలిగి ఉంటారో కన్యా రాశి వారు కూడా బోలా గుణములు కలిగి ఉంటారు. వీరు ఎవరైనా కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే ఏదో రూపంలో ఏదో రకమైనటువంటి సహాయం, వాళ్ళ దగ్గర డబ్బు లేకున్నా ఇతరులతో ఇప్పించడం కానీ, జామీని సంతకాలు చేయడం కానివ్వండి, కష్టాలలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం కానివ్వండి చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఇప్పుడు ఈ కన్యా రాశి వారు ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళే శత్రువులుగా మారి వీరికే ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కువగా కన్యా రాశిలో జన్మించినటువంటి వారు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. అంటే తల్లి, తండ్రులు అనుబంధం, తమ్ముడు, అక్కయ్య, చెల్లెలు అనుబంధం ఎక్కువగా
ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కువగా ఎమోషన్గా ఫీల్ అవుతూ వాళ్ళ మీద ప్రేమానురాగాలు కురిపిస్తారు. కానీ ఎదుటి వారి నుండి ఇతనికి మాత్రం ప్రేమానురాగాలు మాత్రం అసలు తగ్గవు, అసలు ఏమి ఉండవండి. వీరి చేత సహాయం చేసుకున్నటువంటి వారు ఎక్కడికో ఎదిగిపోతారు. వీరు ఏదైనా సమస్య వచ్చేసి ఏదైనా సహాయం కోరితే అందరూ కూడా నిరాకరిస్తూ ఉంటారు. కాబట్టి కన్యారాశి వారు చాలా అద్భుతమైనటువంటి రాశి. కానీ ఎప్పటికైనా విజయకేతనం ఎగరేయడంలో కన్యారాశికి వారికి వారే సాటి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్యారాశి వారికి పుష్కరాలు జరిగిన తర్వాత 6 సంవత్సరాలు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. పుష్కరాలు తర్వాత వెనక్కి 6 సంవత్సరాలు నష్టపోతుంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అనేది కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఇప్పుడంతా కూడా మీకు కన్యారాశి వారికి మనం బ్యాడ్ టైంలో ఏ పని చేసినా కూడా ఫెయిల్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారైనా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకోగలిగితే తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా కన్యారాశి వారు చదువులో వ్యాపారము చేసుకోగలిగితేనే వీరు మంచి ప్రయోజకులు అవుతారు. ఒకవేళ చదువులో మీరు ఉద్యోగం చేయాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా ఉద్యోగరీత్యా మాత్రం ఎక్కడ వేసినా గొంగటి అక్కడే ఉంటుందండి. ఉద్యోగాలు చేసి నంబర్ 1 పొజిషన్ కంటూ వెళ్ళేది ఉండదు. కేవలం కన్యారాశి వారు వ్యాపారాలు చేసి కోట్లు గడించాల్సి వస్తుందండి. ఎందుకంటే వీరు ఎన్ని ఉద్యోగాలు చేసినా కొద్ది రోజులకే చేంజ్ అయిపోవడం, ఒక 6 నెలలు సంవత్సరం దాటగానే మళ్ళీ వేరే ఉద్యోగాన్ని చేంజ్ చేయడం, తర్వాత మళ్ళీ వచ్చే సంపాదన కూడా నిలబడదు. ఈ రోజు 20,000 వచ్చినాయి, నెలకు 30,000 వచ్చినాయి, ₹1,00,000 వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, ఎన్ని లక్షలు వచ్చినా కూడా అవి అలాగే ఆవిరైపోతూ ఉంటాయి. తర్వాత బంధుత్వాలు బంధువులను ఎక్కువగా చేరదీస్తారు. కానీ ఆ బంధువులే వీరికి పంగనామాలు పెడుతూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళగలిగితే మాత్రం తప్పకుండా మంచి శుభ ఫలితాలే వస్తాయి. ఏది ఏమైనా కన్యారాశి వారు మంచి మనస్సున్నటువంటి మహారాజులు. ఏదైనా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే చూడలేని పరిస్థితుల్లోనే ఉంటారు. కాబట్టి వీరు స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదండి. ఎవరిని ప్రోత్సహించాలన్నా కూడా ప్రోత్సహించండి. కానీ డబ్బు రూపేణా ఎవరికి ఏ సహాయ సహకారాలు చేసినా అవి మళ్ళీ మీకు తిరిగి రావని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.